దేవుని లేఖనం చెప్పబడుతోంది. ఇరుకు మార్గము నిత్య జీవమునకు పోయేటటువంటి మార్గము ఇరుకును బహు సంకుచితమునై ఉన్నది. జీవానికి పోయేటటువంటి మార్గము ఏదైతే ఉంటుందో చాలా నారోగా ఉంటుంది, చాలా ఇరుకుగా ఉంటుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుంది. దేవుని మార్గాన్ని అనుసరించేటప్పుడు, దేవుని ఆజ్ఞలను అనుసరించేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అది మనకి చాలా కష్టమైన పరిస్థితులను తెస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే దేవుని 10 ఆజ్ఞల్లో రాయబడినటువంటి మాట ఏమిటి అంటే, అబద్ధ సాక్ష్యము పలకవద్దు అని రాయబడి ఉంది. దైనందిన జీవితంలో మనం పరిశీలన చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అబద్ధ సాక్ష్యాన్ని పలకకుండా ఉంటే, అబద్ధం అనేది చెప్పకుండా ఉంటే, ప్రతిదీ సత్యమునే చెప్పుకుంటూ వెళ్తే అది చాలా కష్టంగా ఉంటుంది, అసాధ్యం, మానవ మాత్రులకు అసాధ్యం. ఎందుకంటే అంతా సత్యమే చెప్తే ఎన్ని గొడవలు అయిపోతాయి. కాబట్టి దేవుని మార్గాన్ని అనుసరించడం అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది. దేవుని వాక్యములో ఏమని చెప్పబడుతుందంటే, నిత్య జీవమునకు పోయేటటువంటి మార్గము ఇరుకును బహు సంకుచితమునై ఉన్నది అని రాయబడుతోంది. కాబట్టి ఈ మార్గం చాలా కష్టంగా ఉంది కదా అని నువ్వు ఆ మార్గాన్ని వదిలేస్తే, యథార్థమైనటువంటి మార్గాన్ని విడిచిపెడితే నువ్వు నిత్య జీవానికి చేరుకోలేవు. నీవు నిత్య జీవానికి చేరుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, ఇరుకైనటువంటి మార్గంలో వెళ్ళాలి. చాలామంది విశాలమైనటువంటి మార్గంలో వెళ్తారు, ఆ మార్గం చాలా విశాలంగా ఉంటుంది. నాశనమునకు పోయేటటువంటి మార్గము విశాలముగా ఉంటుంది, దాన్ని గుండా పోవారు అనేకులు అని రాయబడుతుంది. కాబట్టి నీవు నాశనానికి పోవాలి అంటే విశాలముగా ఉన్నటువంటి దారిలో, అనేకులు వెళ్తున్న దారిలోకి వెళ్ళి, కానీ నిత్య జీవానికి వెళ్ళాలంటే మాత్రం నువ్వు వెళ్ళవలసినటువంటి మార్గం చాలా ఇరుకుగా ఉంటుంది, చాలా ఇబ్బందులతో కూడి ఉంటుంది, అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.